రామాయణ సినిమా ఏదో ఒక విషయంలో ట్రెండ్ అవుతూనే ఉంది భయ్య. రామాయణ సినిమాకి ఫస్ట్ గ్లింప్స్ చూసి ఇదేదో పెద్దగా ప్లాన్ చేస్తున్నారు అనుకున్నారు. ఒక చిన్న విజువల్‌తోనే మనం అందరికి మైండ్ పోయింది. ఇక 'రామా' టీజర్ వచ్చాక చాలా ట్రోల్స్ వచ్చినా కూడా టీజర్ మరీ అంత బ్యాడ్‌గా అయితే లేదు. మంచిగానో, చెడ్డగానో అందరి నోట్లో పడింది. ఇప్పుడేంటంటే సినిమాకి ప్రమోషన్స్‌కే ప్రీ ప్రమోషన్ వస్తుందన్నమాట. అర్థం కాలేదు కదా! రామాయణ సినిమా బడ్జెట్ 2 పార్ట్‌లు కలిపి 4000 కోట్లన్నారు. అయితే ఇప్పుడు ఫస్ట్ పార్ట్ రిలీజ్ అవుతుంటే ఆ సినిమా ప్రమోషన్స్‌కే 375 కోట్లు ఖర్చు చేస్తున్నారంట. ఈ సినిమాని ఇంగ్లీష్‌లో కూడా రిలీజ్ చేస్తారని సోనీ ఎంటర్‌టైన్‌మెంట్స్ వాళ్ళతోటి ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు. సోనీ ఎంటర్‌టైన్‌మెంట్స్ వాళ్ళు ఈ సినిమా ప్రమోషన్‌కి 200 కోట్లు ఖర్చు చేద్దామని ఫిక్స్ అయ్యారు. ఇక మూవీ టీమ్ కూడా 175 కోట్ల వరకు ఓన్ ప్రమోషన్ చేద్దామని ఫిక్స్ అయ్యారంట. ఇప్పుడు మొత్తం కలిపి 370 కోట్లతో ప్రమోషన్ షురూ చేయబోతున్నారు. అసలు ఈ ప్రమోషన్స్ బడ్జెట్ తోటి మన తెలుగులో ఒక హై గ్రాండ్ సినిమా తీయొచ్చు. ట్రైలర్ మొన్న రిలీజ్ చేస్తా అన్నా కూడా పోస్ట్‌పోన్ చేశారు. దీనికే రీజన్. ఈ సినిమాని ఇంటర్నేషనల్ తీసుకెళ్ళడానికి ట్రైలర్‌ని మళ్ళీ కట్ చేస్తున్నారంట. ఇంత హడావిడి చేస్తున్నారు. ఒకవేళ సినిమా వర్కౌట్ కాకపోతే మాత్రం దొబ్బులు మాత్రం మామూలుగా ఉండవు. కానీ మూవీ టీమ్ అయితే సూపర్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఐమాక్స్‌లో తీశారు. వీఎఫ్ఎక్స్ బావుంది. ఏఆర్ రెహమాన్, హన్స్ సిమ్మర్ ఇద్దరు కలిసి మ్యూజిక్ చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా మ్యూజిక్ ఓ రేంజ్‌లో ఉంటుందని చెప్పి టాక్ ఉంది. ఈ హడావిడి చూసి చాలామంది షాక్ అయ్యారు గానీ, గ్లోబల్ మార్కెట్‌కి తీసుకెళ్తున్నారు గదా! వర్కౌట్ అయితే మాత్రం ఇండియా సినిమాకి గేమ్ చేంజర్ అవుతుంది. ఫెయిల్ అయితే మాత్రం పెద్ద లాసే అవుతుంది. ఈ సినిమా మీద మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఎంతో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థాంక్ యూ.